అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 25. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, పెళ్ళప్పుడు వాళ్ళ నాన్న కొనిచ్చిన చీరల్లో ఒకటి అయిన నారాయణపేట బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ అంచు వచ్చిన చీరని అంతకుముందు అభి చెప్పినట్టు నీట్గా కట్టి, పొడవైన తన జుట్టుని లూజ్గా జడ అల్లి, నుదుటికి చిన్న బొట్టుతో, చేతుల నిండా ఉన్న పెళ్లి గాజులతో చాలా చక్కగా రెడీ అయి వస్తున్న ఆమెని చూస్తూ తనకి తెలియకుండానే లేచి నిలబడ్డాడు అభి. అభిని చూసి ఆలస్యమైందా అండి అని అడిగింది దగ్గరికి వచ్చిన శ్రావణి. అయినా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్న అతన్ని చూసి, అభిగారు మిమ్మల్నే అని కోపం వచ్చిందా? కొత్త చీర కదా అండి, కట్టుకోవడానికి రాలేదు, అందుకే ఆలస్యమైంది అని చెప్పింది చేతులు నలుపుకుంటూ. ఆమె మాటలకి తేరుకున్న అతను, అదేం లేదు, వెళ్దామా అని అడిగాడు తడబడుతూ. ఒక్క నిమిషం అంటూ మళ్ళీ దేవుడి గదికి వెళ్ళబోతున్న తనని ఎక్కడికి అని అడగగా, అంటే పూజకి కావలసిన సామాన్లవి తీసుకుందామని. అవసరం లేదు, అక్కడ తీసుకోవచ్చులేరా అంటూ శ్రావణి గదిలోకి వెళ్ళి రాత్రి తను అక్కడ పెట్టిన వాలెట్ తీసుకొని పాకెట్లో పెట్టుకుంటూ బయటకి వచ్చాడు. తను పార్కింగ్ నుండి కార్ తీసేలోపు డోర్ లాక్ చేసి వస్తున్న ఆమెని చూసి, అంతా బాగానే ఉంది కానీ ఏదో తక్కువైందే అనుకున్నాడు మనసులో. అదేంటి అనేది అర్థం కాలేదు అతనికి. దాంతో శ్రావణి కూర్చోగానే కార్ పోనించాడు అభి. వాళ్ళ కాలనీ దాటిన కార్ రోడ్డెక్కగా ప్లాట్ఫామ్ మీద ఉన్న పువ్వుల మీద పడింది అతని చూపు. ఆ వెంటనే శ్రావణిలో ఏం తక్కువైందో అర్థమై, ఎస్ ఇదే అనుకొని కార్ సైడ్కి ఆపాడు. అభి అక్కడ కార్ ఆపడంతో గుడికి వచ్చేసామేమో అనుకుంటూ చుట్టూ చూసిన ఆమెకి గుడి ఎక్కడా కనపడక, ఇదేంటి గుడి ఎక్కడా కనబడదు అనుకుంటూ ఉండగా ఆమె వైపు ఉన్న మిర్రర్ కిందకి దించి పూలు అమ్మే ఆవిడ దగ్గర పూలు తీసుకున్నాడు. అది చూసి, ఓ పూలు కోసం ఆపారా అనుకొని, అయినా ఈ పూలు ఈయనేం చేసుకుంటారు అనుకుంది మనసులో. ఇంతలో ఆమె ఇస్తున్న పూలు తీసుకోమన్నట్టుగా శ్రావణి వైపు చూసి, అవి తను తీసుకున్న తర్వాత ఆమె చేతికి డబ్బులు ఇచ్చి కారు ముందుకు పోనిచ్చాడు అభి. పూలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక తన వైపు అయోమయంగా చూస్తున్న శ్రావణిని చూసి, ఏంటి అలా చూస్తున్నావు? పూలు చేతిలో పెట్టుకోమని కాదు చేతికి ఇచ్చింది, తలలో పెట్టుకోవడానికి అన్నాడు కార్నర్ లుక్తో చూస్తూ. అంటే ఇవి నా కోసమా? కాదు, పక్కింటి లలిత ఆంటీ కోసం. మరి నన్ను పెట్టుకోమన్నారు అని అడిగింది అమాయకంగా. ఏచి ఆపు, పూలు కొని నీ చేతికి ఇచ్చారంటే నీకు కాకుండా వేరే వాళ్ళ కోసమనా? అతను అలా కసరడంతో ఉలిక్కిపడి తల్లో ఉన్న పిన్స్ తీసి ఆ పూలు పెట్టుకుంది వెంటనే శ్రావణి. పూలు పెట్టుకున్న తరువాత తన వైపు చూసి పర్ఫెక్ట్ అనుకోకుండా ఉండలేకపోయాడు మనసులో అభి. ఆ తరువాత మళ్ళీ కార్ స్టాప్ చేసి ముందుకి పోనిస్తూ, నేనెందుకు దీని విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఇది పూలు పెట్టుకోకపోతే మాత్రం వచ్చే నష్టమేముంది అనుకుంటూ డ్రైవ్ చేస్తూనే శ్రావణి వైపు చూశాడు. ఎత్తైన బిల్డింగ్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాటి ఎత్తు కారు నుండి కనబడక కిందికి వంగి వంగి చూస్తున్న ఆమెని చూసి నవ్వుకుంటూ, ఏంటే కుస్తీ పడుతున్నావు అని అడిగాడు. దాంతో ఒకసారి తనను తాను చూసుకొని సరిగా కూర్చుంటూ, ఏం లేదండి, ఆ ఇల్లు చూడండి ఒకసారి, దాన్ని అంత ఎత్తు ఎలా కట్టారా అని చూస్తున్నాను అని చెప్పింది. ఇంతకుముందు అలాంటివి ఎప్పుడు చూసి ఉండకపోవడంతో. అంటూ గట్టిగా నవ్వేస్తూ, హే ఇవి ఇల్లు కాదే, వాటిని బిల్డింగ్స్ అంటారు, ఇదైతే ఆఫీస్ అంటూ ఆమెకి రెండింటికి తేడా ఏంటో చెప్పాడు. అతను చెప్పేది స్పష్టంగా వింటూనే మధ్య మధ్యలో అందమైన అతని నవ్వు చూసి మురిసిపోయింది లోలోపల. ఇంతలో గుడి రావడంతో ఇద్దరూ కలిసి కార్ దిగి బయట ఉన్న షాప్కి వెళ్లారు. అక్కడ పూజకి కావలసినవన్నీ ఇవ్వమని చెప్పి ఆమె వాటిని ఒక బుట్టలో వేసి శ్రావణికి ఇవ్వడంతో ఆమెకి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి వెళుతున్న అభిని పిలిచి, అప్పటి వరకు ఇద్దరిని ముచ్చటగా చూస్తున్న ఆమె, మీ ఇద్దరి జంట చాలా బాగుంది బాబు అంటూ కన్నడలో చెప్పి చేతులతో దిష్టి తీసింది నవ్వుతూ. ఆమె ఏమన్నదో అర్థం కాక అభి వైపు చూసింది శ్రావణి. ఆమె మాటలు అర్థమైన అభి చిన్న నవ్వుతో అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. ఇంకా అక్కడే నిలబడి తననే చూస్తున్న శ్రావణిని చూసి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, బాబు అందగాడు మాత్రమే కాదు మంచివాళ్లా కూడా ఉన్నాడు, సుఖపడతావులేపో అంది చిరునవ్వుతో మనస్ఫూర్తిగా చెప్తూ. ఆ మాటలు కూడా తనకి అర్థం కాక బెదురు కళ్ళతో అభి వెనుకే వేగంగా వెళ్ళింది శ్రావణి.
కానీ ముందుకు నడుస్తున్న అభికి ఆమె మాటలు వినపడి ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. కంగారుగా వెనక్కి తిరిగి ఆమెను చూస్తూ నడుస్తున్న శ్రావణి ముందు వెళుతున్న అభిని గుద్దుకొని ముందుకి పడబోయింది. దాంతో ఆమెను పడకుండా పట్టుకుంటూ ఏయ్ ఏమైందే అని అడిగాడు కంగారు పడుతున్న ఆమెను చూసి. ఆమె మన వైపు చూస్తూ ఏదేదో అంటుంది. అయితే ఒకవేళ చేతపడి చేస్తుందేమోనని. ఏంటి అంటూ ఆమెను సరిగా నిలబెట్టాడు. అవునండి, కొంతమంది ఇలా తెలియని భాషలో మంత్రాలు చదివి చేతబడి చేస్తారంట. ఈవిడ కూడా అలాంటిదే అనుకుంటా అంది భయంగా అభివైపు చూస్తూ. ఆమె ఇన్నోసెన్స్కి నవ్వొచ్చి అదేమీ లేదు, ఆమె మంత్రాలు చదవడం లేదు, మనతోనే మాట్లాడుతుంది అని చెప్పి ముందుకి కదిలాడు. అంటే ఆమె మాట్లాడేవి మీకు అర్థమవుతున్నాయా అని అడిగింది అతని వైపే అమాయకంగా చూస్తూ. హా, అయినా అలా చేస్తారని నీకెవరు చెప్పారు అని అడిగాడు తన వైపు చూసి. అది మా పక్కింట్లో సీనుగాడున్నాడు కదా, వాడు చెప్పాడు అంటూ కళ్ళు పెద్దవి చేసి చెప్తూ నడుస్తున్న తన్ని చూసి ఆగి, సీనుగాడా, వాడెవడు అంటూ నడవడం ఆపేసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ తనని అడిగాడు అభి. అతను నడవడం ఆపేశాడు అని గమనించకుండానే గుడి మెట్ల వరకు వెళ్ళిపోతూ వాడు మా పక్కింటివాడు అని చెప్తూ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంది ఆమె. పక్కింటివాడా? ఇంకొంచెం గట్టిగా అడుగుతూ వాడు నీకేమవుతాడు అంటూ తను కూడా ఆమెతో పాటు నడిచాడు. ఆహా, వాడు నాకేమవ్వడు, కాకపోతే వాడు బాగా తెలివిగలవాడు. నేనేమో తెలివి తక్కువదాన్ని కదా, అందుకే చిన్నప్పటి నుండి నాతో స్నేహం చేస్తూ నాకు తెలివితేటలు నేర్పించేవాడు. కనుబొమ్మలు పైకెత్తి అందుకే ఇంత తెలివిగా ఉన్నావా అనుకొని, అయినా ఎవడు వాడు, నీ మీద వాడికి అంత ఇంట్రెస్ట్ ఏంటి అనుకొని ఫేస్ సీరియస్గా పెట్టుకొని వాడి వయసు ఎంత అని అడిగాడు ఆమె వైపు ఉడుకుమోతుతనంతో ఉడికిపోతూ చూస్తూ. కానీ అభి ఏ వర్షంలో అవన్నీ అడుగుతున్నాడో తెలియని శ్రావణి మాత్రం మెట్లు ఎక్కుతున్న ఆయాసంతో మొన్న ఈ మధ్యనే పుట్టినరోజు చేసుకున్నాడు, అప్పుడు 9 అయిపోయి 10 వచ్చాయి అని చెప్పింది. వాట్ అని ఈసారి పెద్దగా అరుస్తూ నడవడం ఆపేసి మొహమంతా అదోలా పెట్టుకున్నాడు అభి. అతని అరుపుకి జడుసుకొని ఏమైందండి అంటూ అడిగింది మెట్లు ఎక్కడం ఆపేసి అతని వైపు చూస్తూ. 10 సంవత్సరాల వాడు నీకు తెలివితేటలు నేర్పించాడా అని అడిగాడు విచిత్రంగా చూస్తూ. హా అవును, మీరే చెప్పండి, లేకపోతే ఇలా అర్థం కాని భాషలో మనతో మాట్లాడుతూ చేతబడి చేస్తారు అన్న విషయం నాకెలా తెలుస్తుంది చెప్పండి, వాడు చెప్పకపోతే. అంటే వాడి వయసుకి వాడుకున్న తెలివితేటలు నీ వయసుకి నీకు లేవని ఒప్పుకుంటున్నావు అన్నమాట. హా అవును అంది బాధగా మొహాన్ని పెట్టుకుంటూ. ఊహ్ అంటూ నడుముకి చేతులు పెట్టుకొని విసుగ్గా చుట్టూ చూస్తూ, నువ్వు నిజంగానే పెద్ద మబ్బువే, నా దగ్గర కాబట్టి సరిపోయింది, కానీ ఇంకెక్కడైనా అయితే నిన్ను కబడ్డీ ఆడుకునేవాళ్ళు అనుకున్నాడు మనసులో. నిలబడిపోయిన అతన్ని చూస్తూ ఏంటండి అలా ఆగిపోయారు, పైకి వెళదాం రండి. హా, నీకు తెలివితేటలు నేర్పించే గురువు గురించి తెలిసి షాక్ అయ్యి పైకి వెళ్ళాలి అని మర్చిపోయానులే, పద అంటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళబోతూ అనుకోకుండా ఒకేసారి ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెట్టారు. ఆ వెంటనే గోపురం దగ్గర ఉన్న పావురాలన్నీ ఒక్కసారిగా పైకి ఎగరడంతో ఆ శబ్దానికి భయపడి అభిని గట్టిగా పట్టుకొని కిందకి వంగింది శ్రావణి. ఏ అవి పావురాలే, లెగు అంటూ నవ్వాడు అభి. ఆ పావురాలా అంటూ కొంచెం ధైర్యం రావడంతో పైకి చూసి గుడి ప్రాంగణంలోని కొద్ది ఎత్తులో ఎగురుతున్న వాటిని చూసి అయ్ భలే ఉన్నాయి కదండి అంది నవ్వుతూ. స్వచ్ఛమైన చిన్నపిల్ల నవ్వులాంటి ఆమె నవ్వుని తన మొహంలో కనబడుతున్న సంతోషాన్ని చూస్తూ హా చాలా బాగుంది అన్నాడు మైమరుపుగా. అతను ఏమంటున్నాడో అర్థం కాక తల తిప్పి తన వైపు చూసింది ఆమె. దాంతో 10 అన్నాడు తన చేతిలో ఉన్న ఆమె చేతిని అలాగే పట్టుకొని ముందుకి నడుస్తూ. అతని చేతిలోని తన చేతిని చూసుకొని నవ్వుకుంటూ తన వెనకే అడుగులు వేస్తూ ముందుకి కదిలింది శ్రావణి కూడా. ఇద్దరూ కలిసి ముందుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దర్శనం కోసం వెళ్లారు. అప్పటి వరకు కొంచెం రష్గా ఉన్న గుడి టైం 9 దాటడంతో కొంచెం మనుషులు తగ్గి ఖాళీగా ఉండడంతో ఇద్దరూ కలిసి గర్భగుడి వరకు వెళ్లారు. పూజారి గారు బయటికి వచ్చి శ్రావణి చేతిలో బుట్టని తీసుకుంటూ వాళ్ళ పేర్లు గోత్రం అడగగా ముందుగా వాళ్ళ నాన్న పేరు, తరువాత తన పేరు, శ్రావణి పేరు, ఆ తరువాత మినగళ్ల గోత్రం అని చెప్పాడు అభి. ఆయన వెంటనే మంత్రాలు అందుకొని చదువుతూ లోపలికి వెళ్ళి గోత్రనామాలతో అర్చన చేయడం మొదలుపెట్టాడు.
అభికి ఎదురుగా నిలబడిన శ్రావణి హారతి వరకు దేవుడి దర్శనం చేసుకొని ఆ తరువాత కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న అభి ఆమెనే చూస్తూ ఏదో గట్టిగానే కోరుకుంటున్నట్టుంది అనుకొని తరువాత తను కూడా దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇంతలో పూజారి గారు శటగోపంతో పాటు దక్షిణ పళ్ళెం అలాగే శ్రావణి పూల బుట్ట తీసుకొని బయటికి వచ్చి బుట్ట శ్రావణి చేతికి ఇవ్వబోతూ ఆగి, చూడమ్మా, చూడ్డానికి ఇద్దరు భార్యాభర్తల్లా కనబడుతున్నారు. ఒకవేళ అది నిజమే అయితే వచ్చి వారి పక్కన నిలబడు. ఇక్కడే కాదమ్మా, ఎక్కడైనా సరే భర్తతో పాటు నిలబడితేనే భార్యకి అందం. ఆమె కాపురానికి మంచిది కూడా. లేదంటే మూడో మనిషి ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు అని చెప్తున్న ఆయన మాటలకి సంజనని తలుచుకుంటూ అభి వైపు చూస్తూ, ఆయన జీవితంలో నేనే మూడోదాన్నండి అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా తన పక్కకి వచ్చి నిలబడమని ఆమెకి కళ్ళతో సైగ చేశాడు అభి. దాంతో తప్పక వెళ్ళి తన పక్కన నించుంది శ్రావణి. ఆ వెంటనే మంత్రాలతో శ్రావణికి పూజ బుట్ట, అభికి కొబ్బరి చిప్ప ప్రసాదమిచ్చి అతనికి బొట్టు పెట్టి శ్రావణిని కుంకుమ తీసుకోమన్నట్టు చూపించి ఇద్దరి నెత్తిన అక్షింతలు వేస్తూ దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని అభిని, పక్కన ఉన్న శ్రావణిని దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తూ షటారి వాళ్ళ నెత్తిని తాకించగా శ్రావణిని ఆయన దీవించిన దీవెనికి ఆయన పళ్ళెంలో డబ్బులు పెడుతున్న అభి స్టన్ అయ్యి ఆమె వైపు చూశాడు. అదే స్థితిలో ఉన్న శ్రావణి కూడా కంగారుగా చూసింది అభి వైపు. ఆ తరువాత దక్షిణ తీసుకొని ఆయన తిరిగి గర్భగుడిలోకి వెళ్ళిపోవడంతో ఇద్దరూ కలిసి మండపం బయటకు నడిచి అక్కడ కూర్చున్నారు కాసేపు. అభి వైపు చూడలేని శ్రావణి తల ఎత్తకపోతే ఆమెని ఫేస్ చేయలేక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు అభి. ఇంతలో కొబ్బరి చిప్ప పగలగొట్టి ప్రసాదం తిందామని తనే చిప్పని పగలగొట్టబోతే తనకి అది చేతకాక చేతికి దెబ్బ తగలడంతో అమ్మా అంది బాధగా శ్రావణి. ఆమె అరుపుకి తల తిప్పిన అభి తన చేతికి దెబ్బ తగలడం చూసి, ఏయ్, ఏంటి ఇది? నాకు చెప్తే నేను పగలగొట్టేవాణ్ణి కదా, ఎందుకు ఇలా చేశావు అన్నాడు ఆమె చేతిని పట్టుకొని చూస్తూ. నొప్పిని పంటి కింద భరిస్తూ, పర్లేదండి, పెద్ద దెబ్బేం కాదు అంది అతని వైపు చూస్తూ. తల ఎత్తి అప్పటికే ఆమె కళ్ళలోకి చేరిన కన్నీటిని చూస్తూ, అవునా అన్నాడు. హా అంది చిన్నగా. అది పెద్ద దెబ్బో కాదో నువ్వెలా ఉన్నావో నాకు కనబడుతుంది, కానీ ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ తన హ్యాంకీ తడుపుకొని తీసుకువచ్చి నోటితో గాలి ఊదుతూనే ఆమె చేతికి చుడుతూ, ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందిలే అని చెప్పాడు. తనకి తగిలిన అంత చిన్న దెబ్బకే అంత కంగారు పడుతున్న అతన్ని చూస్తూ తన కన్నీళ్లని ఆపుకోలేక వదిలేసింది శ్రావణి. ఎందుకంటే ఇప్పటి వరకు తనని అలా చూసుకున్న వాళ్ళు ఎవరూ లేరామెకి. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా వాళ్ల పిన్ని పట్టించుకోకపోగా, ముదనష్టపుదానా, ఎప్పుడు నీ రక్తం కళ్ళ చూపించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయలేవంటే అని తిరిగి తననే మొట్టేది నెత్తిమీద. అది మాత్రమే కాదు, సాయంత్రం ఇంటికి వచ్చే తన తండ్రికి కానీ తమ్ముడికి కానీ ఆ దెబ్బ గురించి చెప్తే ఊరుకోను అని ముందే చెప్పేది. దాంతో తనకి దెబ్బ తగిలింది అని ఎవరికీ తెలియకపోవడంతో కనీసం అయ్యో పాపం అనేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఆ ఇంట్లో. అలాంటిది అభి తనని అలా చూసుకుంటుంటే ఆమెకి సంతోషంగా ఉన్నా అది ఎంతవరకు నిలుస్తుందో తెలియక బాధగా కూడా అనిపిస్తుంది. పద వెళదాం అంటూ తన చేయి ఆమెకి అందించాడు అభి. ఆ చేతిని అతని మొహాన్ని మార్చి మార్చి చూసి కన్నీళ్లు తుడుచుకొని అభికి చేయి అందించింది ఆమె. తనని జాగ్రత్తగా పైకి లేపి ఆమె చేతిలోని బుట్టని తను తీసుకున్నాడు అభి. ఆమెని కారులో కూర్చోమని తను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు. డ్రైవింగ్ చేస్తూ చేతిని తడుముకుంటున్న ఆమెని చూసి, నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆహా అంటూ తల అడ్డంగా ఊపింది తను. దాంతో డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టాడు, కానీ మనసులో లేని ప్రశాంతతకి ఏదో చిరాకుగా అనిపించడంతో దారిలో మొబైల్ షాప్ దగ్గర కారు ఆపి ఆమెని అక్కడే కూర్చోమని చెప్పి తను దిగి షాప్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత చేతిలో ఫోన్ బాక్స్తో పాటు వచ్చి కారు తీశాడు అభి. అప్పటికే కారులో ఉన్న ఏసీ చల్లదనానికి తను చీర కొంగు భుజాల చుట్టూ కప్పుకొని తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకొని ఉన్న శ్రావణిని చూసి, దీనికి చలి పుడితే చాలు నిద్రపోతుందనుకుంటా అనుకున్నాడు అభి. కాసేపటికి ఏ అంటూ బుగ్గ మీద చిన్నగా తడుతూ ఆమె కళ్ళు తెరవడంతో ఇంటికి వచ్చేసాం, కారు దిగు అన్నాడు అభి. దాంతో అయ్యో పడుకుండిపోయానా
అనుకుంటూ సరిగా లేచి కూర్చొని వెంటనే కారు దిగింది శ్రావణి. ఓయ్, అంత కంగారెందుకు? నిదానం, లేదంటే నిద్ర కళ్ళతో ముందుకి పడతావు. "మ్మ్" అంటూ తనని తను సర్దుకొని అభి డోర్ లాక్ ఓపెన్ చేయడంతో వెనకే ఇంట్లోకి వెళ్ళింది. ఆ వెంటనే ఆమె తన గదిలోకి వెళితే కొత్త ఫోన్ పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు అభి. కాసేపటికి చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి వంట చేయడానికి వెళ్ళబోయింది శ్రావణి. ఏయ్, ఎక్కడికి అంతలా పరుగులు పెడుతున్నావు? వెళ్ళి కాసేపు పడుకో, ఈ రోజుకి వంట చేయకపోతే ఏం కాదులే అని చెప్పాడు తన ఫోన్ అంతా సెట్ చేసుకుంటూనే. అది కాదు అంటూ కోపంగా ఆమె వైపు చూసి వెళ్ళు అన్నాడు. దాంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా లోపలికి వెళ్ళి ఏం తోచక కాసేపు అటు ఇటు తిరిగి ఆ తరువాత తన చేతికి అతను కట్టిన కట్టు చూసుకుంటూ బెడ్ మీద కూర్చొని ఏమైంది ఈయనకి, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని ఆలోచిస్తూనే వెనక్కి వాలి కళ్ళు మూసింది. ఫోన్ సెట్ చేసి వెంటనే సంజు నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చిందేమో అని చూశాడు అభి. కానీ అటు నుండి ఏం లేకపోవడంతో ఆశ్చర్యపోతూ ఇదేంటి, సంజు నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదా, అట్లీస్ట్ ఒక్క మెసేజ్ కూడా చేయలేదా అని అనుకుంటూ ఉండగా సడన్గా వచ్చిన ఆలోచనకి కంగారుగా ఆమెకి కాల్ చేశాడు. కానీ సంజుకి కాల్ కలవలేదు. దాంతో టెన్షన్గా మళ్ళీ చేశాడు. అప్పటికీ కూడా కాల్ కలవకపోవడంతో విసుగ్గా ఫోన్ పక్కన పడేసి నుదుటి మీద వేళ్లతో రుద్దుకుంటూ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సోఫాలో వెనక్కి వాలాడు. ఎంతగా ఆలోచించినా కారణం తెలియకపోగా అతని మనసు మరింత గందరగోళంగా మారిపోయింది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.